అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మనం రవ్వ కేసరి తయారు చేసుకుందాము. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ రవ్వ కేసరిని నేను చెప్పే కొలతలతో తయారు చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే సింపుల్గా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ రవ్వ కేసరి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకుని దాంట్లో గీ వేసుకుందాం, పావు కప్పు. గీ వేడెక్కిన తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్రై అవుతుంటే దీంట్లో కొద్దిగా కిస్మిస్లు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా దోరగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయినట్లని మనం ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇదే నేతిలో బొంబాయి రవ్వను వేసుకుందాం. అది కరాచీ రవ్వ అంటారు కదండి, దాన్ని ఒక కప్ తీసుకుని త్వరగా ఫ్రై చేసుకుందాము. ఇది 5 నుండి 10 నిమిషాల టైం వరకు పడుతుందండి. దోరగా ఫ్రై చేయండి. ఈ లోపల మనం పక్కన ఒక గిన్నె తీసుకుని దీంట్లోకి వాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని దీంట్లో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 4 కప్పుల వాటర్ తీసుకుందాము. ఇక్కడ వాటర్ బాయిల్ అవుతూ ఉండగానే దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ అయితే తీసుకోవాలి. నేను ఎల్లో ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ ఫుడ్ కలర్ అన్నది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఇక్కడ పక్కన రవ్వ ఎగుతూ ఉంది కదండి, ఇది బాగా ఫ్రై అయిందో లేదో చూసుకుందాము. ఓకే అండి, ఇలాగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోకి మనం పక్కన బాయిల్ చేసుకుంటున్నటువంటి వాటర్ కొద్దిగా దీంట్లో కలుపుకుంటూ యాడ్ చేసుకుందాము. ఒకేసారి వేయకండి, ఆల్రెడీ మనకి రవ్వ కూడా ఫ్రై అవుతుంది, వాటర్ కూడా బాయిల్డ్ వాటర్ కాబట్టి కొద్దిగా వేసుకుని కలుపుకోండి. ఇలా మొత్తం వాటర్ అంతా వేసేసుకుందాము. ఇలా వేసేసుకుని ఉండలు లేకుండా ఒకసారి కలుపుకుందాం. కొంచెం స్పీడ్గానే కలపండి, ఎందుకంటే రవ్వ దగ్గర పడిపోతుంది కాబట్టి గమ్ముని స్పీడ్గా కొంచెం ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నాం అదే కప్తో కప్పున్నర షుగర్ అయితే తీసుకుందాం. ఓకే అండి, మొత్తం కలుపుకుందాం ఒకసారి. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి షుగర్లో ఇది బాగా కుక్ అవుతుంది కదా. ఇలా దగ్గరకు వచ్చాక దీంట్లో కొంచెం యాలకుల పొడి, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ వేసుకుని ఒకసారి కలుపుకుందాము. ఓకే, చూస్తున్నారు కదండి, బాగా దగ్గరకు వచ్చింది. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోద్దండి. ఆటే దగ్గరకు వచ్చేసినా కూడా గట్టిపడిపోతుందండి చల్లారిన తర్వాత. కాబట్టి నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సరిపోతుంది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఓకే అండి, చాలా బాగా వచ్చింది చూడండి. ఎంతో టేస్టీ అయినటువంటి ఈ కరాచీ హల్వా మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని దేవునికి నైవేద్యంగా కూడా సమర్పించడానికి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.